నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అతి పెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా మారుతున్న 645 కోట్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మోసం కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హర్యానా ప్రభుత్వ మాజీ అధికారి నరేష్ కుమార్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బ్యాంకు మోసాలు అంటే ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు లేదా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తులు గుర్తుకొస్తారు. కానీ ఈ కేసు ప్రత్యేకత ఏమిటంటే ప్రజల పన్నుల డబ్బు ప్రభుత్వ ఖాతాల్లో ఉన్న నిధులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, షెల్ కంపెనీలు కలిసి పనిచేసిన ఒక భారీ మనీ లాండరింగ్ నెట్వర్క్ బయటపడిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ కుంభకోణం ఎలా బయటపడింది అనే విషయాన్ని పరిశీలిస్తే మరింత ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ యూటీ అడ్మినిస్ట్రేషన్, అలాగే కొన్ని విద్యాసంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధులు అనుమానాస్పదంగా మాయమైనట్లు గుర్తించారు. ఆ తర్వాత జరిగిన విచారణలో సుమారు 645 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించబడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ డబ్బును నేరుగా ఎవరూ తీసుకోలేదు. ముందుగా షెల్ కంపెనీలకు బదిలీ చేసి అక్కడి నుంచి అనేక బ్యాంకు ఖాతాల ద్వారా తిప్పి అసలు మూలాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఈడీ చెబుతోంది. దర్యాప్తులో విక్రమ్ వాద్వా, రిషబ్ రిషి, అభయ్ కుమార్ వంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో కొందరు బ్యాంకు మాజీ ఉద్యోగులు కాగా మరికొందరు వ్యాపారవేత్తలు. బ్యాంకు వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా తాజాగా మాజీ ప్రభుత్వ అధికారి నరేష్ కుమార్ అరెస్ట్ కావటం కేసుకు కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఈడీ ఆరోపణల ప్రకారం నరేష్ కుమార్ ఈ అక్రమ డబ్బు బదిలీలో మధ్యవర్తిగా పనిచేసినట్లు అనుమానిస్తున్నారు. అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లో సుమారు 1.2 కోట్లకు పైగా నిధులు జమ అయినట్లు దర్యాప్తులో గుర్తించారు. అంతేకాకుండా అక్రమంగా సేకరించిన నగదును పంపిణీ చేయడంలో కూడా అతనికి పాత్ర ఉన్నట్లు ఈడీ పేర్కొంటోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తు సంస్థల ఆరోపణలు మాత్రమే. కోర్టులో విచారణ పూర్తయి తీర్పు వచ్చే వరకు ఎవరినీ దోషిగా పరిగణించలేమనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ కేసులో మరో ఆసక్తికర అంశం షెల్ కంపెనీల వినియోగం. స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్, క్యాప్కో ఫిన్టెక్ సర్వీసెస్, ఆర్ఎస్ ట్రేడర్స్ వంటి సంస్థలు డబ్బు మళ్లింపులో ఉపయోగించబడ్డాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, అక్కడి నుంచి మరో సంస్థకు డబ్బు బదిలీ చేస్తూ అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించలేని విధంగా నెట్వర్క్ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనినే మనీ లాండరింగ్ లో లేయరింగ్ అని అంటారు. ఈ కేసు బయటపడిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఒకే శాఖలో ఇంత పెద్ద స్థాయిలో అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి? అంత భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు ఎలా మళ్లించబడ్డాయి? అంతర్గత ఆడిట్లు ఎందుకు గుర్తించలేకపోయాయి? వంటి ప్రశ్నలు ప్రజల్లో చర్చకు వచ్చాయి. అయితే ఫారెన్సిక్ పరిశీలనలో ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ వైఫల్యం కాదని కొందరు ఉద్యోగులు, అధికారులు మరియు ఇతర వ్యక్తుల కుమ్మక్కుతో జరిగిన ప్రత్యేక సంఘటన అని నివేదికలు సూచించాయి. ఈ కేసు మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది. ప్రజల పన్నుల డబ్బు సురక్షితంగా ఉండాలంటే కేవలం చట్టాలు సరిపోవు. పారదర్శకత, నిరంతర ఆడిట్, బాధ్యతాయుత పరిపాలన మరియు సాంకేతిక పర్యవేక్షణ కూడా అవసరం. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అయితే నష్టపోయేది కేవలం ప్రభుత్వం కాదు, చివరికి దేశ ప్రజలే. ప్రస్తుతం ఈడీ, సిబిఐ మరియు ఇతర దర్యాప్తు సంస్థలు ఈ కేసులో మనీ ట్రయల్ ను పూర్తిగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఎవరెవరు లబ్ధి పొందారు, ఎంత మొత్తం ఎక్కడికి వెళ్లింది, ఈ డబ్బుతో ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 645 కోట్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మోసం కేసు కేవలం ఒక బ్యాంకు మోసం కథ కాదు. ప్రభుత్వ వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ మరియు ప్రజానిధుల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక హెచ్చరిక కథగా మారింది.